మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయమే శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. బెదిరించి ఏజెంట్లను బెదిరిస్తారు. నైట్ మొత్తం ఊళ్ళలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. బయట నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడే ఉన్నారు. అదే ఎలక్షన్ కోడ్ ప్రకారం అయితే బయట వ్యక్తులు మొన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి. నా జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత భయంకరంగా బెదిరింపులు, దౌర్జన్యం, అవినీతి సొమ్ముతోటి భయభ్రాంతులను చేసి మొత్తం గెలవాలని ప్రయత్నం చేస్తారు. మునుగోడు ప్రజలేమో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి పదవి త్యాగం చేసిన నాయమ్మడున్నారు. వీళ్ళేమో దౌర్జన్యంగా అవినీతి సొమ్ముతో ప్రభుత్వం ఈ పోలీసులే మొత్తం పోలీస్ జీప్లనే డబ్బులు తీసుకొస్తారు. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డబ్బులు తీసుకొస్తారు. మొత్తం తాగిపిచ్చి తినిపించి ఇష్టం వచ్చినట్టు చేసి నిన్న మొత్తం రాత్రి మేము పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేసినాం. అంటే ఇంత భయంకరం అంటే ఇప్పటివరకైతే భారతదేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక జరగలేదు, జరగబోదు అనుకుంటాను. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా మునుగోడు ప్రజలకు కూడా తెలుసు. మానవత్వంతో పనిచేసే నాకు ఈ ప్రాంతానికి అన్యాయం అవుతుందని చెప్పేసి నేను పదవి త్యాగం చేసి ప్రజల్లోకి పోతుంటే నన్ను ప్రజల దగ్గర పోనిస్తలేరు, ఊళ్ళలో తిరగనిస్తలేరు. రాళ్లతో దాడి, ఎక్కడ పోయినా గ్రామంలో తాగిపిచ్చి ఒక 50 మందిని ముసుగొల్పి రెచ్చగొట్టి బయట నుంచి వచ్చే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిజంగా వాళ్ళకి ఏమైంది అర్థమవుతలేదు. కొంచెమైనా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండాలి. స్వేచ్ఛ వాతావరణం, ప్రశాంత వాతావరణం, ఎన్నికలు జరగాలి కదా. నెల రోజుల నుంచి మొత్తం ఇక్కడే స్టేషన్లు చేసి మొత్తం ప్రలోభాలు పెట్టడం, బెదిరించడం ఇదే జరుగుతుంది. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ఉదయం కూడా డబ్బుల పంపిణీ కొనసాగుతుంది. కూడా అక్కడ పువ్వాడ అజయ్ మనుషులు, అక్కడ కోరకంటి చందరు, ఇక్కడ అందరు ఇక్కడ మునుగోడులో అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి ఇప్పుడు కూడా ఆ బిల్డింగ్